పల్లెటూరిలో పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు పచ్చని ఆకులతో, తీయని మామిడి పండ్లతో అందరికీ సంతోషం కలిగించేది. ఆ చెట్టు దగ్గరే రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఆ చెట్టు కింద ఆడుకుంటూ ఆనందంగా గడిపేవాడు. రాము చెట్టు కొమ్మలపై ఎక్కి పండ్లు తింటూ, చెట్టు నీడలో ఆడుతూ తన సమయాన్ని గడిపేవాడు. చెట్టు కూడా రాముని చాలా ఇష్టపడేది. ఒకరోజు రాము చెట్టుని అడిగాడు, నాకు ఆట బొమ్మలు కావాలి, నువ్వు నాకు సహాయం చేస్తావా? చెట్టు ప్రేమతో చెప్పింది, నా కొమ్మలు కట్ చేసుకొని ఆట బొమ్మలు తయారు చేసుకో. రాము కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి చెట్టుని అడిగాడు, నాకు ఇల్లు కట్టుకోవాలి. చెట్టు ప్రతిస్పందించి, నా కాండాన్ని కట్ చేసుకో, నీవు ఇల్లు కట్టుకో అని చెప్పింది. రాము చెట్టు కాండాన్ని తీసుకొని తన ఇల్లు కట్టుకున్నాడు. చెట్టు వేర్లతో మాత్రమే మిగిలిపోయింది. మరికొన్ని రోజులు గడిచాక రాము వృద్ధుడయ్యాక మళ్ళీ చెట్టును సందర్శించాడు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని బాధతో చెప్పింది. రాము నవ్వుతూ, నాకు ఏమీ అవసరం లేదు, కేవలం విశ్రాంతి కోసం నీ వేర్లపై కూర్చుంటాను అని అన్నాడు. చెట్టు సంతోషంగా రాముని తన వేర్లపై కూర్చోబెట్టుకుంది. థ్యాంక్ యూ.